దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరు? మొదటిగా ఆయన సృష్టికర్త అయిన క్రీస్తు అని, రెండవదిగా ఆయన జాలిగల క్రీస్తు అని, మూడవదిగా ఆయన సిలువ వేయబడిన క్రీస్తు అని, నాలుగవదిగా ఆయన జయించుచున్న క్రీస్తు అని మీరు విన్నారు. ఐదవదిగా ఆయన వచ్చుచున్న క్రీస్తు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ఆయన శిష్యులకు అనేకసార్లు ప్రత్యక్షమయ్యాడు. వారిని ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ వారిని తన గమ్యానికి తీసుకెళ్లేందుకు మరలా వస్తానని వారితో చెప్పాడు. 40 రోజుల తరువాత వారు చూచుచుండగా ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేప్పుడు ఒలీవ కొండ దగ్గర గొప్ప జనసమూహం చేరింది. అప్పుడు 2 దూతలు ప్రత్యక్షమై వారితో, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పారు. అవును, యేసుక్రీస్తు ఏమీ చేయలేని పసిబిడ్డగా కాక ఈసారి రాజుగా మరియు లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా త్వరలో వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు బైబిలులో ప్రవచించినవన్నీ మన కన్నుల ముందు జరుగుతున్నాయి. భూకంపాలు, సునామీలు, యుద్ధాలను గురించిన సమాచారాలు, కరువు, ప్రకృతి వైపరీత్యాలు, పాపం పెరిగిపోవుట మొదలైన అనేక సంఘటనలు జరుగుతాయని ఆయన చెప్పాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక ఆయన త్వరలో వచ్చుచున్నాడని మనకు తెలుసు. ఎవరైతే ఆయనను స్వీకరించారో, ఆయనను విశ్వసించారో, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారో వారు ఆయనతో నిత్యము జీవించుట కొరకు పరలోకానికి కొనిపోబడతారు. మిగతా వారు నిత్య నరకంలో గొప్ప బాధను అనుభవిస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి, ఆయన జన్మను గురించి, జీవితం గురించి, బోధనను గురించి, అద్భుతాల గురించి, మరణ పునరుద్ధానాలను గురించి, రెండవ రాకడ మొదలైన వాటిని గురించి మీరు వింటారు గనక మీరు ప్రేరేపించబడిన వారై యేసుక్రీస్తుని వెంబడించేవారిగా ఉండండి.